ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. గురుగారు, శుక్రగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి జూలై 4 నుంచి ఆగస్ట్ 1 వరకు ఉంది కాబట్టి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మా మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే శుక్ర భగవానుడని మనం చెప్పుకోవాలి. ఈ కలియుగంలో ఏ యుగంలోనైనా సరే శుక్రుడు ఆనందానికి, అట్లాగే ఆహ్లాదానికి, అనంత కోటి అయినటువంటి ధనాన్ని వర్షరూపకంగా కురిపించేటటువంటి గ్రహం ఏదైనా ఉంటే అది శుక్రగ్రహం. అందుకనే రే నాయన, వీడికి శుక్రమహర్దశ పట్టింది, చాలా విశేషమైనటువంటి జీవితం ప్రారంభమైందిరా, ఇక వీడి జీవితంలో ఏది ముట్టుకున్నా బంగారమే. అంటే మనకి బంగారానికి సంబంధించి గురుడు, బుధుడు, శుక్రుడు ప్లస్ రవి కూడా రాగికి సంబంధించిన, ఈ 3 గ్రహాలలో శుక్రుడు బాగా బంగారానికి సంబంధించిన వాడు. ప్లస్ స్త్రీలు అంటేనే శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు స్త్రీలు, కుజగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు పురుషులు అని చెప్పి శాస్త్రంలో ఉంది. అందుకనే సౌందర్యానికి, అందానికి, తేజస్సుకి, ధనానికి, కీర్తికి, ప్రతిష్టకి ఏ రకంగా చూసినా సుగంధ ద్రవ్యాలను ఉంటాయి కదా, పూలు కావచ్చు, సువాసన కలిగించేటటువంటి పూలు కావచ్చు, పత్రాలు కావచ్చు, ఇంకేదైనా ఆహారపరమైనటువంటి పదార్థాలు కావచ్చు, ఏవైనా అంతే కదా, అవన్నీ కూడా ఏంటి, సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటారు. అంటే దేవతలకి ఉపయోగపడేవి శుక్రగ్రహానికి సంబంధించిన పుష్పాలే. స్త్రీలు పుష్పాలు ధరిస్తారు. అసలు ఇప్పుడున్న కాలమానంలో స్త్రీలు అసలు పుష్పాలు ధరించట్లేదు, ఏదో ఫంక్షన్స్కి మాత్రమే, పెళ్ళిళ్ళకి చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కూడా చాలా వరకు ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు, అందంగా ఏదో సినిమాల్లో చూపించినట్టుగా. రియల్గా మల్లెపూలు, తెల్లటి పూలన్నిటికీ శుక్రుడు అధిష్టాన దేవతమ్మ. ఎవరైతే తెల్లటి పూలని ధరిస్తారో స్త్రీలు, వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంటే వివాహం అవుతుంది, వివాహమైన తర్వాత అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. దాని ద్వారా కుటుంబంలో నిత్యము సుఖంగా, సంతోషంగా వీరు వండి పెట్టడము, భర్త భుజించటము, వీరి మధ్య అనురాగము, ఆత్మీయత వృద్ధి చెందుతూ సత్సంతానానికి దారితీస్తుంది. సౌఖ్యం లేదనుకో అమ్మా, భార్యాభర్తల మధ్య అసలు సౌఖ్యము కలగాలన్నా ఆకర్షణ అందముతోనే ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించాలి అంటే ముందు స్త్రీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే తేజోమయంగా, అంటే అందంగా, రమణీయంగా తయారయ్యి పుష్పాలు ధరించటము. ఇది మంగళదాయకం అమ్మ. పుష్పాలు అందంలో ఒక మంగళదాయకము. మన అమ్మవార్లకి పూలు ఎందుకు పెడతారమ్మా? దేవాలయాల్లో కానీ మన ఫోటోలకి పూలు తెచ్చేస్తాం. ఒక్కొక్క పూలమూర దండ 60 రూపాయలు ఉండని, 100 రూపాయలు ఉండని తెచ్చి వేస్తాం. కానీ స్త్రీలు మాత్రము ఇప్పుడున్న కాలమానంలో ధరించట్లా. అందుకనే సంతానోత్పత్తి తగ్గిపోతుంది, సృష్టి ధర్మము నడవట్లేదు, ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఆలు మగలికి మధ్య, అంటే దంపతులకి ఒకళ్ళ మధ్య ఒకరికి విద్వేషాలు, విపరీతమైనటువంటి కొట్లాటలు, కోర్టు కేసులు, డబ్బంతా కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ వ్యవహారము, స్త్రీకి అందము ఎంత గొప్పదో, ఇగో ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. ఎక్కడో 100లో ఒక 4 10 మందో పురుషులు మాత్రమే భేదం కనిపిస్తోంది. మొత్తం స్త్రీలలోనే మానసిక ద్వేషాలు, దోషాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న కలియుగంలో. సృష్టి కలగాలన్నా, సృష్టి నాశనం అవ్వాలన్నా స్త్రీ లేకుండా సృష్టి డెవలప్ అవుతుందే. శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీ ఏమనుకుంటుందంటే అసలు నేను శక్తిని కాదని మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో స్త్రీ నేనే శక్తిని అని మర్చిపోయారు. నేనే ప్రకృతిని, నేనే ఆనందాన్ని, నేనే ఆహ్లాదాన్ని, నేనే కోరికని జయించాలన్నా, కోరికని కలిగించాలన్నా స్త్రీయే ముఖ్య కారణం. మరి అంతటి స్త్రీకి ముఖ్యమైనటువంటి మనకున్న నవగ్రహాలలో శుక్రుడు మాత్రమే అధిష్టాన దేవత. మరి ఈ శుక్రుడు జూలై మాసంలో 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి ప్రయాణం కావిస్తున్నాడు, దాదాపుగా ఆగస్టు 1వ తేదీ వరకు. అమ్మ, కుంభరాశి వారికి సప్తమంలో శుక్రగ్రహము అంత యోగ్యతనివ్వదు. అంటే కారకో భావనాశాయ అని ఈ సప్తమం అనేటటువంటిది, అంటే 7వ స్థానం అనేటటువంటిది వివాహానికి ముఖ్య భావం.
దాంట్లో శుక్రుడు వివాహ కారకుడు. ఆయన అక్కడ ఉంటే ఏంటంటే వివాహపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, అంటే వివాహ ఆటంకాలు జరుగుతుంది అనుకున్న వాళ్ళకి ఆటంకాలు కలగచ్చు, లేదా వివాహం అయినటువంటి దంపతుల మధ్య విపరీతమైనటువంటి రకరకాల సమస్యలు కావచ్చు. ఇట్లా వారి మధ్య దంపతుల మధ్య పార్ట్నర్షిప్ బాండింగు సమస్యే, వివాహం కావాలనుకున్న వాళ్ళకి సమస్య, దానికి తోడు రాహుకేతువులతో సంబంధం శుక్రుడికి. దానివల్ల ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్, వాటి విషయంలో కూడా ఈ కుంభరాశి వారికి విపరీతమైనటువంటి కుటుంబ సమస్యలు. అట్లాగే సంతానపరమైనటువంటి ఇగో ఫీలింగ్స్, వీరింట్లో ఎవరైనా సంతానం ఎదురు చెప్పినా వీరు తట్టుకోలేదు, వీరు చెప్తే సంతానం వారు తట్టుకోలేరు. ఇట్లాంటి ఇగో ఫీలింగ్స్ కలగచ్చు. లేకపోతే భార్యకి కానీ భర్తకి కానీ వారి దశలు ఏదైనా జరుగుతున్నాయి అనుకోండి, దానికి సంబంధించిన దశల్లో వీరికి పొట్టకి సంబంధించినటువంటి అంటే ఉదర సంబంధిత వ్యాధులు, ఏదో రకంగా ఇబ్బందులు. స్త్రీలకైతే కనుక హార్మోన్స్ బ్యాలెన్సింగ్ తప్పి దానికి సంబంధించినటువంటి ఋతుధర్మాలలో సమస్యలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కుంభరాశి వారికి ఉంటాయి. ఎందుకంటే ఈ పాపగ్రహాలతో కలిస్తే శుక్రుడు చెడిపోతున్నాం. ఆల్రెడీ ఆయన అక్కడ ఉండటమే చెడిపోవడం, ఆ ఇల్లే చెరగొట్టబడినటువంటి ఇల్లు. ఈ శుక్రుడికి మంచిది కాదు. ఈయన చూస్తే కుంభరాశి వారికి మంచి యోగాన్ని ఇచ్చేవాడు, అంటే రాజయోగ ప్రదుడు అంటారు రాశి వారికి అయితే చూస్తే. సరే, జాతకంలో శుక్రుడు ఎవడో ఎవరికి తెలియదు కదా, వాళ్ళకి తెలియదు, చూడడంత వరకు నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళ జన్మజాతకం ఉందనుకోండి, ఈ శుక్రుడు ఎవరో తెలిస్తే ఇక్కడ ఉంటే ఏం సమస్య వస్తుంది, అసలు సమస్య ఉంటేనే కదా వాళ్ళు నాకు ఫోన్ చేసేది. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారికి, విద్యార్థులకి విద్యపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారు, తండ్రి యొక్క ఆరోగ్యం బాగోకపోవచ్చు, తండ్రి ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ సరిపోకపోవచ్చు. అట్లా కొంతమంది విద్యార్థులు చదువుకుంటున్నప్పుడే ఏదైనా వ్యాపారపరమైనటువంటి ఇష్యూస్లో వీళ్ళు పాల్గొనటము, వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం, అది తండ్రికి తలనొప్పిగా మారటము. లేకపోతే స్త్రీ సంబంధిత సమస్యలు, చదువుకునేటప్పుడే అది ఇంటర్మీడియటా, డిగ్రీ లెవెలా కాదు, ఏ లెవెల్లోనైనా సరే వీరికి కలిగే ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, స్త్రీ అయినా పురుషులకైనా సరే. ఈ సమయంలో వారికి వచ్చేటటువంటి వక్రీగత ఆలోచనల వలన వారు కొంతమంది వివాహం, ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోవటం, పెద్దల్ని ఎదిరించడం, వివాహం చేసుకోవటం, దానివల్ల ఎన్నో సమస్యలు కూడా భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంటే జన్మజాతకంలో ఆ యోగం వచ్చిందనుకోండి, ఈ శుక్రుడు అట్లా చేసేస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కువ వ్యామోహ సంబంధిత విషయాల యందు వీరు కొన్ని ప్రభుత్వ ఇతర సంబంధ ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో స్త్రీ సంబంధిత భాగస్వాములు ఉన్నట్లయితే వారి వలన మీరు అవమానాలు, ఇబ్బందులు, కొన్ని కోర్టు సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం. అట్లాగే భార్యాభర్తలు కూడా న్యాయ సంబంధిత విషయాల యందు ముందుకు వెళ్ళే పరిస్థితులు, అది ఏ రకంగానైనా కానీ ఇందా చెప్పినట్లుగా కాంటాక్ట్స్ విషయంలో కావచ్చు, ఇబ్బందులు. సంఘంలో కూడా వీరికి కాస్త గౌరవ మర్యాదలు తగ్గిపోవటము, తల్లికి సంబంధించిన అనారోగ్య బాధలు, అట్లాగే ఉన్నతమైనటువంటి పిహెచ్డి, పీజీ చదవాలి అనుకునే వాళ్ళకి కొంత ఆటంకాలు, ఇబ్బందులు కలగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఏదైనా గృహం కానీ, గృహ సంబంధిత ఇష్యూస్, భూ సంబంధిత ఇష్యూస్ వలన ప్రభుత్వంలో ఆగిపోవడం, న్యాయస్థానాల్లో సరైన న్యాయం జరగక అది కాస్త పోస్ట్ పోన్లు అవ్వటము, ఇలాంటివి కూడా జరగడానికి కుంభరాశి వారికి శుక్రుడు బలహీనంగా ఉన్నాడు. కాబట్టి వీరికి కాస్త చండీ అమ్మవారి పారాయణ కానీ, లేకపోతే చాముండేశ్వరి అమ్మవారి పారాయణం, లేకపోతే ఇప్పుడు వారాహి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆ అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఎక్కడో అక్కడ పాల్గొనటము, ఆ అమ్మవారికి సంబంధించిన నామాలు చదవటం ద్వారా కొంత వీరికి స్త్రీ వలన కలిగేటటువంటి, స్త్రీలకు పురుషుల వలన కలిగేటటువంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య సౌఖ్యత కలగటానికి అమ్మవారి అనుగ్రహం వీరికి పుష్కలంగా లభిస్తుంది. ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కొంతమందికి వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు, కొంతమందికి వివాహం, ద్వితీయ కళ్యాణం అయినా కూడా వారు కూడా న్యాయస్థానాలకు వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ ఓ పెళ్లి పోయింది కదా, రెండో పెళ్లి చేసుకున్నాం బాగుందాం అనుకునే లోపల ఇక్కడ కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొంచెం శుక్రగ్రహం చెడిపోయిందని చెప్పుకోవాలి ఈ కుంభరాశి వారికి. గురుగారు, మొత్తం మీద శుక్రగ్రహ ప్రభావం కుంభరాశి వారికి ఎలా ఉందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.